భూపాలపల్లి జిల్లా కేంద్రం మంజునగర్ సమీపంలో ఏర్పాటు చేసే బ్లూ అండ్ పింక్ కార్పొరేషన్ సెలూన్కు అనుమతులు ఇవ్వవద్దని భూపాలపల్లి పట్టణ నాయి బ్రాహ్మణ సంఘం నాయకులు అధికారులను డిమాండ్ చేశారు. జయశంకర్ జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేయబోయే కార్పొరేట్ సెలూన్కు వ్యతిరేకంగా భూపాలపల్లి పట్టణ నాయి బ్రాహ్మణ సంఘం ఆధ్వర్యంలో నాయి బ్రాహ్మణులు గురువారం డప్పు చప్పుల నడుమ నిరసన ర్యాలీ నిర్వహించి రిలే దీక్షలు చేపట్టారు. కాగా వీరికి మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ గండ్ర హరీష్ రెడ్డి, తీన్మార్ మల్లన్నటి నాయకులు రవి పటేల్, ధర్మ సమాజ్ పార్టీ నాయకులు కొత్తూరు రవీందర్, రజక సంఘం నాయకులు మురళి, బీసీ సంఘం నాయకులు భీమనాథుని సత్యనారాయణ మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా నాయి బ్రాహ్మణ సంఘం నాయకులతో పాటు మద్దతు తెలిపిన వివిధ సంఘాల నాయకులు మాట్లాడారు. ఏళ్లుగా వృత్తిని నమ్ముకొని జీవనం కొనసాగిస్తున్న తమ జీవితాలలోకి కార్పొరేట్ సెలూన్ వ్యవస్థ రావడంతో రోడ్డున పడే పరిస్థితి వస్తుందన్నారు. త్వరలో మంజూనగర్ లో ఏర్పాటు చేయబోయే కార్పొరేట్ సెలూన్ను అధికారులు వెంటనే రద్దు చేయాలని, లేని పక్షంలో అన్ని సంఘాలను కులాలను కలుపుకొని దశల వారీ ఉద్యమాలు చేపడతామని హెచ్చరించారు. నాయి బ్రాహ్మణ ఐక్యత, నాయి బ్రాహ్మణ ఐక్యత. కార్పొరేట్ సెలూన్ వెంటనే, కార్పొరేట్ సెలూన్ వెంటనే. ఈరోజు భూపాలపల్లి మంజునగర్ ప్రాంతంలో కార్పొరేట్ సెలూన్ పింక్ అండ్ బ్లూస్ అనే వ్యవస్థ ప్రారంభోత్సవం అనే బోర్డు పెట్టుకొని అది తెలిసిన వెంటనే మేము ఈ రోజుకు మేము 5 రోజులు, ఈరోజు 6వ రోజు మేము షాపులు స్వచ్ఛందంగా బంద్ పెట్టుకొని నిన్న మాకు మద్దతుగా మా జిల్లా వ్యాప్తంగా బంధులు మండల కేంద్రాలలో బంధులు పాటించి వాళ్ళు కూడా రావడం జరిగింది. ఈరోజు మేము కూడా వివిధ కుల సంఘాలు కూడా అన్నా మీరు ఎక్కడో కూకుండు కాదు, మన బొమ్మ సెంటర్లో కూకొని మన బీసీల ఐక్యత ఏంటిదో వానికి తెలియజేసేటట్టుగా ఇలా టెంట్ వేసి కూకుందామన్నా అని మేము కూడా మీతో పాటు సైతం అని ఇలా కుల సంఘాలు కూడా నిన్న వారి ఆలోచనల మేరకు ఇలా మేము ఇక్కడ టెంట్ వేయడం జరిగింది. జయశంకర్ భూపాలపల్లి జిల్లా నాయ బ్రాహ్మణ పట్టణ కమిటీ ఆధ్వర్యంలో ఈరోజు 6వ రోజు నాయ బ్రాహ్మణులంతా ఏకమై మా కడుపు మీద కొడుతున్న పింక్ అండ్ బ్లూ అనే ఒక కార్పొరేట్ వ్యవస్థ మా భూపాలపల్లి మంజునగర్లో స్థాపించాలని ముందుకొచ్చినప్పుడు దాన్ని ఏ విధంగానైనా అడ్డుకోవాలి. వాళ్ళు కనుక ఈ భూపాలపల్లిలో షాప్ ఓపెన్ చేస్తే మా కడుపులు రోడ్డు మీద పడతాయి, మనం అంతా రోడ్డు మీద పడి ఇబ్బంది పడాల్సిన పరిస్థితి ఏర్పడుతుందని ఏకమై నాయ బ్రాహ్మణులు ముందుకొచ్చి అన్న మాకందరూ మా కడుపులో పొట్టగొట్టే అవకాశం వచ్చింది కనుక వాళ్ళను తరిమి కొట్టాలంటే మీలాంటి వాళ్ళు ముందుకు రావాలని మమ్మల్ని ప్రోత్సహించి ముందుకు తీసుకొచ్చి వాళ్ళకు మేము అండగా నిలిచి ఎంతటి వారినైనా ఈ భూపాలపల్లి నుంచి తరలించాలి. వారు ఎంత వ్యవస్థ ఉన్నప్పటికీ కార్పొరేట్ వ్యవస్థ భూపాలపల్లికి రాకుండా అడ్డుకోవడం కోసం మేము ఈరోజు 6వ రోజున భూపాలపల్లి జయశంకర్ బొమ్మ దగ్గర మేము నిరాహార దీక్షకు కూర్చోవడం జరిగింది. గత 5 రోజులుగా నాయని బ్రాహ్మణుల సోదరుల ఆధ్వర్యంలో భూపాలపల్లిలో అన్ని షాపులను మూసేసి కార్పొరేట్ శక్తులకు వ్యతిరేకంగా ధర్నా చేయడం జరుగుతూ ఉన్నది. ఎందుకంటే ఒక వ్యక్తి పుట్టినప్పటి నుండి చనిపోయేంత వరకు కూడా ఏదైతే కులవృత్తులైనటువంటి ఇటు రజకులు కానీ నాయన్ బ్రాహ్మణులు కానీ ఇంకా మన జీవితంలో కులవృత్తులైనటువంటి కమ్మరి, కుమ్మరి, వడ్ల వీళ్ళందరూ కూడా మన యొక్క జీవన వ్యవహారంలో వారి యొక్క ముఖ్య భూమిక పోషిస్తూ ఉన్నారు. ఎందుకంటే భూపాలపల్లి ప్రారంభమైనప్పటి నుండి కూడా ఏదైతే చిన్న డబ్బాలు పెట్టుకొని చిన్న వాళ్ళ కులవృత్తినే దైవంగా భావించి ఇటు పెళ్ళిళ్ళ కాంచెల్లి, పుట్టిన వాళ్ళ కాంచెల్లి ప్రతి ఒక్క కార్యక్రమంలో నాయన్ బ్రాహ్మణ సోదరులు వారి గురించి ఎంత చెప్పుకున్నా భూపాలపల్లి తక్కువే. వారి యొక్క జీవన విధానానికి వ్యతిరేకంగా ఈరోజు భూపాలపల్లి మంజునగర్ శివార్లో పింక్ అండ్ బ్లూస్ అని ఒక కార్పొరేట్ షాప్ ఏర్పాటు చేయడం, అది వీళ్ళ కులానికి సంబంధం లేని వ్యక్తి భూపాలపల్లిలో ఏర్పాటు చేసి గత 6 రోజుల నుండి జయశంకర్ భూపాలపల్లి జిల్లా టౌన్లో నాయి బ్రాహ్మణ సోదరులు పెద్ద ఎత్తున కార్పొరేట్ వ్యవస్థ భూపాలపల్లికి రావద్దని రిలే నిరాహార దీక్షలు చేయడం జరుగుతుంది. ఈ కార్యక్రమంలో తీన్మార్ మల్లన్న టీం పూర్తి స్థాయిలో వీరికి మద్దతు ఇవ్వడం జరుగుతుంది. ఎందుకంటే కులాల మీద ఆధారపడినటువంటి ఈ రాష్ట్రంలో ఈ కుల వ్యవస్థను నాశనం చేయడానికి కార్పొరేట్ శక్తులు విపరీతమైనటువంటి ధోరణులతో ఇలా పొట్టగొట్టడానికి వస్తున్నాయి. దీన్ని మేము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం.